Hello everyone, this is Lata Akla. ఈ వీడియోలో మనం ద ఫస్ట్ చాప్టర్ క్లాస్ 11 ఎన్సీఆర్టీ బుక్లో మన ఫస్ట్ చాప్టర్ ఏంటంటే లివింగ్ వరల్డ్, దాని గురించి నేర్చుకుందాం. సో లివింగ్ వరల్డ్, సో వాట్ ఈస్ అ లివింగ్ వరల్డ్? ఎర్త్ మీద చూస్తే మనకి వాస్ట్ నెంబర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి కదా. సో మనం వాటిని కౌంట్ చేయగలమా? లేదు. సో ఏముంటాయి మనకి? ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజమ్స్, ఆల్గే, ఫంగై, ప్రోటోజోవన్స్, అలా నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అనేవి ఎర్త్ మీద ఉంటాయి. అండ్ వాటికి నెంబర్ కూడా మనం ఇలా పర్టికులర్ ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ఇన్ని యానిమల్స్ ఉన్నాయి అని ఒక కౌంట్ చెప్పగలమా? లేదు. అంటే వాటి యొక్క నెంబర్ అనేది మనం కౌంట్ చేయలేని అనంతంగా ఉంటుంది, ఐ మీన్ ఇన్ఫైనైట్ అన్నా. అండ్ ఇక్కడ మనకి ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి మనకు తెలిసినంత వరకు డిజర్ట్స్లో ఉంటాయి, ప్లాట్యూ రీజన్స్లో ఉంటాయి, మౌంటైన్స్ పైన ఉంటాయి, ఓషన్స్లో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, రివర్స్లో ఉంటాయి, ల్యాండ్ మీద డిఫరెంట్ ల్యాండ్ రీజన్స్లో కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి కొన్ని ఎక్స్ట్రీమ్ క్లైమేట్ కండిషన్స్ లైక్ కోల్డ్ మౌంటైన్స్, చాలా లో టెంపరేచర్స్ ఉంటాయి కదా, కోల్డ్ మౌంటైన్స్, హాట్ డెజర్ట్, చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది ఆ రీజన్స్లో, టెంపరేచర్ ఎక్కువ ఉన్నటువంటి రీజన్, సాల్టీ లేక్స్లో మనం చాలా వరకు లివింగ్ ఆర్గానిజమ్స్ గ్రో అవ్వవు, బట్ కొన్ని ఉంటాయి. అండ్ హాట్ స్ప్రింగ్స్లో కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ క్లైమాట్ కండిషన్స్ని కూడా టాలరేట్ చేసుకొని గ్రో అయ్యేటువంటి కొన్ని వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని ఉంటాయి. సో ఆ ఆర్గానిజమ్స్ ఉన్నటువంటి ఆ ప్లేస్లో నార్మల్ లివింగ్ ఆర్గానిజమ్స్ వెళ్ళి ఉండగలవా? లేదు, అవి చనిపోతాయి. సో ఓన్లీ కొన్ని పెక్యులర్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మాత్రమే ఆ ఎక్స్ట్రీమ్ క్లైమాట్ కండిషన్స్ టాలరేట్ చేసుకొని బ్రతకగలుగుతాయి. అండ్ వాట్ ఈస్ ద లైఫ్ డెఫినేషన్ ఏంటి? The life is nothing but technical terms లో లైఫ్ ఏం చెప్తాము? The power of an organisms possess to maintain and reproduce itself on earth. The life is nothing but the power of an organism. సో అది ఎలా మెయింటైన్ చేసుకుంటుంది? దాని యొక్క గ్రోత్ని, దాని యొక్క లైఫ్ని రీప్రొడ్యూస్ చేసుకొని, రీప్రొడక్షన్ లేదు, ఒక లివింగ్ ఆర్గానిజం ఉంది, అది రీప్రొడ్యూస్ చేయకపోతే దాంతో దాని యొక్క లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. అది రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? దాని యొక్క నెక్స్ట్ జనరేషన్స్ అనేవి ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. సో ఆ రీప్రొడక్షన్ అనే ప్రాసెస్ ద్వారా మనకి ఎర్త్ మీద అవి మనకి ప్రొలాంగ్ అవ్వగలుగుతూ ఉంటాయి. అండ్ లివింగ్ ఆర్గానిజమ్స్ దే ఎగ్జిబిట్స్ సమ్ యూనిక్ క్యారెక్టర్స్. మనకి ఎర్త్ మీద ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయా? కాదు కదా, నాన్ లివింగ్ థింగ్స్ కూడా ఉంటాయి కదా, మౌంటైన్స్ ఉంటాయి, నెక్స్ట్ చాలా స్టోన్స్ అని, రాక్స్ అని, డిఫరెంట్ మెటల్స్ అని అవన్నీ ఉంటాయి కదా. సో నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి, లివింగ్ థింగ్స్ ఉంటాయి. ఏ క్యారెక్టర్స్ మనకి లివింగ్ థింగ్స్ ని, నాన్ లివింగ్ థింగ్స్ ని కూడా డిఫరెన్షియేట్ చేస్తుంది? కొన్ని పెక్యులర్ యూనిక్ క్యారెక్టర్స్ అనేవి ఎసమ్స్ ఉండడం వలన మనం లివింగ్ ని, నాన్ లివింగ్ ని డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. ఏంటి ఆ క్యారెక్టర్స్? గ్రోత్, రీప్రొడక్షన్, మెటబాలిజం అండ్ సెన్సిటివిటీ. ఇవి మనకి మెయిన్గా మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉంటాయి. సో ఇలా ఫస్ట్ మనం గ్రోత్ తీసుకుందాం. గ్రోత్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ మొత్తానికి అన్నిటికీ కూడా కామన్గా ఈ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో ఈ గ్రోత్ అనేది మనకి ఇంట్రెన్సిక్, లివింగ్ ఆర్గానిజమ్స్లో దీన్ని ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ అంటాం. ఎందుకంటామంటే మనకి గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది? సెల్ డివిజన్ వల్ల జరుగుతుంది కదా. సో సెల్ డివిజన్ జరిగినప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? మాస్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫైనల్ గా దట్ లీడ్స్ టు ద గ్రోత్ ఆఫ్ ద బాడీ కదా. సో ఇది మనకి ఇదంతా కూడా బాడీలో జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంట్రెన్సిక్ ప్రాపర్టీ అంటాం. సో ఇంక్రీజ్ ఇన్ నంబర్ అండ్ మాస్ ఆఫ్ సెల్స్ ఇన్ ద బాడీ in living organisms. Hence, in living organisms, the growth is the intrinsic property. మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ లో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, బ్యాక్టీరియా, ఇవి తీసుకుంటే మనకి గ్రోత్ ఎలా జరుగుతుంది? బై సెల్ డివిజన్. సెల్ డివిజన్ అంటే ఏంటి? వన్ సెల్ డివైడ్స్ ఇంటూ టూ సెల్స్. సో ఇవేం చేస్తాయి? మనకి అమీబా, బ్యాక్టీరియా ఇవి వాటికి ఒక సర్టెన్ పీరియడ్ వచ్చినప్పుడు వాటికి సైజ్ ఇంక్రీజ్ చేసుకొని అది రీప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి. రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది? వాటిలో వన్ సెల్ అనేది టూ సెల్స్ గా డివైడ్ అవుతుంది. పేరెంట్ సెల్ అనేది హాఫ్ గా డివైడ్ అయితే అది టూ డాటర్ సెల్స్ ని ఫార్మ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి? మనకి అది గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే రీప్రొడక్షన్ ప్రాసెస్ రెండు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సైమల్టేనియస్ గా గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఆర్ ద సినోనిమస్ with each other
ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజం లో గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ రెండు కూడా సినానిమస్ గా ఉంటాయి. అండ్ ఇది మ్యూచువల్లీ ఇంక్లూజివ్ ప్రాపర్టీ అంటాం. సో దీన్ని ఏమంటాము, మ్యూచువల్లీ ఇంక్లూజివ్ ప్రాపర్టీ. ఎందుకు బోత్ గ్రోత్ రీప్రొడక్షన్ రెండు ఒకేసారి జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని మ్యూచువల్లీ ఇంక్లూజివ్ ప్రాపర్టీ. అదే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ తీసుకుందాం. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, ద లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ హ్యావ్ మెనీ సెల్స్ ఇన్ దేర్ బాడీ. వాటికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, ఇవన్నీ కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్సే కదా. సో వీటిలో ఏం జరుగుతుంది, గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ అనేవి దే వర్ నాన్ సినానిమస్ విత్ ఈచ్ అదర్ అంటాం. రెండు కూడా నాన్ సినానిమస్ గా ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ గ్రోత్ అవుతున్నప్పుడు రీప్రొడక్షన్ జరగదు. వాటిలో ఫస్ట్ గ్రో అవుతాయి, ఒక సర్టెన్ ఏజ్ వరకు గ్రో అయిన తర్వాత దానికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రమే రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది కదా మనకి. సో గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఆర్ నాన్ సినానిమస్. And growth is non-synonymous with the reproduction in multicellular organisms. అంటే ఇవి రెండు మనకి మ్యూచువల్ ఇంక్లూజివా ఎక్స్క్లూజివా. యూనిసెల్యులర్ లో మ్యూచువల్ ఇంక్లూజివ్ ప్రాపర్టీ అంటాం గ్రోత్ అండ్ రీప్రొడక్షన్. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేసరికి బోత్ ఆర్ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ అంటాం, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ. అండ్ వాట్ ఈస్ డిటర్మినెంట్ గ్రోత్ అండ్ వాట్ ఈస్ ఇండిటర్మినెంట్ గ్రోత్. డిటర్మినెంట్ గ్రోత్ అంటే ఏంటంటే యానిమల్స్ లో గ్రోత్ అనేది ఓన్లీ ఒక సర్టెన్ ఏజ్ వరకు మాత్రమే జరుగుతుంది. అంటే ఇక్కడ గ్రోత్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అంటే హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే గర్ల్స్ 18 years వరకు, బాయ్స్ వచ్చేసరికి 21 years వరకు మాత్రమే గ్రో అవుతారు కదా. అంటే ఇక్కడ మనకి ఫిక్స్ అయిపోయింది గ్రోత్ అనేది ఈ ఏజ్ వరకు అని. సో దాని డిటర్మినేట్ గ్రోత్ అంటే గ్రోత్ ఈస్ డిటర్మిన్డ్ ఇన్ యానిమల్స్. బట్ వెరాస్ ఇన్ ప్లాంట్స్ లో పర్టికులర్ ఏజ్ వరకు మాత్రమే గ్రో అవ్వాలని ఫిక్స్ అయి ఉందా, లేదు. సో అవి మనకి చనిపోయేంత వరకు, వాటి యొక్క లైఫ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా గ్రో అవుతూనే ఉంటాయి ప్లాంట్స్ అనేవి. సో గ్రోత్ అనేది వీటిలో ప్లాంట్స్ లో ఇండిటర్మినేట్ గ్రోత్ అంటాం. ఎందుకంటే గ్రోత్ పీరియడ్ అనేది ఫిక్స్ గా లేదు దీనిలో. నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్. సో గ్రోత్ అనేది మనకి ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ లోనే జరుగుతుంది. మనకి నాన్ లివింగ్ థింగ్స్ లో కూడా గ్రోత్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి గ్రోత్ ఎలా జరుగుతుంది, బై ద డిపోజిషన్ ఆఫ్ ద మెటీరియల్స్ డిపాజిట్, దానికి సర్ఫేస్ మీద డిపాజిట్ అవ్వడం వలన గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి స్నో మౌంటైన్స్ తీసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క హైట్ లో ఉంటాయి. మంచు స్నో అనేది లేనప్పుడు ఒక హైట్ లో ఉంటాయి. ఫుల్గా స్నో డిపాజిట్ అయినప్పుడు దాని యొక్క హైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఇక్కడ డిపాజిషన్ ఆఫ్ ద స్నో ఆన్ ద స్నో మౌంటైన్స్ that increases the height of the snow mountains. And sand dunes తీసుకుంటాం. శాండ్ డ్యూన్స్ అంటే ఇసుక ఉంటుంది కదా రివర్స్ దగ్గర, ఇసుక దిబ్బలు సంథింగ్ ఏదో ఉంటారు కదా. సో వాటిపైన రివర్స్ నుంచి వచ్చేటువంటి ఈ శాండ్ అంతా కూడా కలెక్ట్ అయ్యి వాటిపైన డిపాజిట్ అవ్వడం వలన వాటి యొక్క హైట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది శాండ్ డ్యూన్స్కి. ఇదంతా కూడా మనకి ఎక్కడ జరుగుతుంది, సర్ఫేస్ మీద జరుగుతుంది. అంటే అవుట్ సైడ్ ద థింగ్స్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఎక్స్ట్రెన్సిక్ గ్రోత్ అంటాం. ఇక్కడ మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ లో గ్రోత్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇన్ దేర్ బాడీ, వాటి బాడీలో జరుగుతుంది కాబట్టి దీన్ని ఇంట్రెన్సిక్ గ్రోత్ అంటాము. నాన్ లివింగ్ థింగ్స్ లో గ్రోత్ ని ఎక్స్ట్రెన్సిక్ గ్రోత్, దట్ ఈస్ డిపాజిట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద things, that is called as extrinsic growth. And the next character వచ్చేసరికి reproduction. The next characteristic feature ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ఎగ్జిబిట్ చేస్తుంది రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్ అనేది మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉండేటువంటి వన్ ఆఫ్ ద ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. నాన్ లివింగ్ థింగ్స్ అనేవి రీప్రొడక్షన్ ని చూపించాం. దెర్ ఇస్ నో రీప్రొడక్షన్ ఇన్ ద నాన్ లివింగ్ థింగ్స్. ఈ రీప్రొడక్షన్ అంటే ఏంది, రీప్రొడక్షన్ ఆఫ్ ఎ న్యూ ఇండివిజువల్స్ of same kind by the grown up individuals. సో మనకి రీప్రొడ్యూస్ చేసినప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ వస్తుంది, కానీ డాగ్ నుంచి డాగ్ వస్తుంది, క్యాట్ నుంచి క్యాట్ వస్తుంది, హ్యూమన్ నుంచి హ్యూమనే వస్తుంది. అంటే సేమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, బై ద గ్రోన్ అప్ ఇండివిజువల్స్ నుంచి మాత్రమే రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అంతేగాని హాఫ్ స్ప్రింగ్స్ నుంచి మనకి రీప్రొడక్షన్ అనేది జరగదు కదా. అండ్ ఇక్కడ మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ చూస్తే మనకి 2 types ఆఫ్ రీప్రొడక్షన్స్ ఉంటాయి, ఎసెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఎసెక్షువల్ రీప్రొడక్షన్ లో మనకి ఏమవుతుంది, సింగిల్ పేరెంట్ ఉంటుంది, ఒకే పేరెంట్ నుంచి మనకి రీప్రొడక్షన్ జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ లో 2 parents ఉంటాయి, మేల్ అండ్ ఫీమేల్ కదా. 2 parents తో జరిగితే దాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు.
ఇక్కడ మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ లో గ్యామెట్స్ ఆర్ సెక్స్ సెల్స్ ఫార్మేషన్ అనేది జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ ఇక్కడ సెక్షువల్ రీప్రొడక్షన్ ఏముంటాయి, గ్యామెట్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. గ్యామెట్స్ ఆర్ సెక్స్ సెల్స్ వర్ ప్రొడ్యూస్డ్. ఈ గ్యామెట్స్ ఏంటి, మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్. ఈ మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజ్ అయినప్పుడు మనకి జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ నుంచి న్యూ ఇండివిజువల్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి సింగిల్ పేరెంట్ నుంచి వస్తుంది కాబట్టి డాటర్ సెల్స్ అనేవి సిమిలర్ గా ఐడెంటికల్ టు యర్ పేరెంట్ సెల్ కి డాటర్ సెల్స్ కి సిమిలర్ గా ఉంటాయి. ఇక్కడ మనకి 2 పేరెంట్స్ ఉన్నారు, మేల్ అండ్ ఫీమేల్. సో రెండింటి నుంచి మనకి క్యారెక్టర్స్ వస్తాయి కాబట్టి పేరెంట్ డాటర్ రెండు కూడా నాన్ ఐడెంటికల్ గా ఉంటాయి. సో ఇప్పుడు మదర్ లాగా డాటర్ సిమిలర్ గా ఉండదు, కొన్ని ఫీచర్స్ మాత్రమే వస్తాయి, వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఫాదర్ నుంచి జీన్స్ వస్తాయి కాబట్టి వేరియేషన్స్ అనేవి ఇక్కడ మనకి కనబడతాయి. ఇక్కడ మనకి సింగిల్ పేరెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి డాటర్ సెల్స్ వర్ సిమిలర్ టు దేర్ పేరెంట్ ఆర్ మదర్. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్స్ అనేవి ఉంటాయి. దీనిలో ఫస్ట్ వన్ ఫిషన్. సో బ్యాక్టీరియా, ఆల్గే, అమీబా ఇవన్నీ ఏం జరుగుతుంది, 1 సెల్ డివైడ్స్ ఇంటూ టూ సెల్స్. ఒక సెల్ ని 2 సెల్స్ గా డివైడ్ అయిపోతుంది కదా, ఒక సర్టెన్ గ్రో ఏజ్ వరకు 1 సెల్ అనేది 2 డాటర్ సెల్స్ గా డివైడ్ అవుతాయి. ఈ 2 డాటర్ సెల్స్ కూడా మదర్ లాగే ఐడెంటికల్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఫిషన్ ఎక్కడ కనబడుతుంది, బ్యాక్టీరియా, ఆల్గే, అమీబా. అండ్ అనదర్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అంటే మనకి లోవర్ ఆర్గానిజం లో బర్డింగ్ అనే ఒక టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఉంటుంది. ఈస్ట్ హైడ్రాలో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దాని సర్ఫేస్ పైన ఒక ప్రొజెక్షన్ అనేది ఫామ్ అవుతుంది, ఒక బల్జ్ డెవలప్ అవుతుంది. ఆ బల్జ్ కొంత డెవలప్ అయిన తర్వాత ఆ పేరెంట్ నుంచి సపరేట్ అయిపోయి మళ్ళీ అది గ్రో అవుతుంది. అంటే ఆ విధంగా బర్డ్ ద్వారా రీప్రొడ్యూస్ చేస్తే దాన్ని బర్డింగ్ అంట. ఎక్కడ కనబడుతుంది, ఈస్ట్ అండ్ హైడ్రా. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండి. ఫిలమెంటస్, ఆల్గే, ఫంగై వీటిలో మనకి అలాగే బ్రయోఫైట్స్ లో ప్రోటోనిమా స్టేజ్ ఆఫ్ మాసెస్ లో కూడా ఈ ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, మనకి ఇలా ఫంగస్ చూస్తే మనకి మైసీలియా ఉంటాయి కదా. సో మైసీలియా మనకి బ్రేక్ అయిపోయినప్పుడు ఆ బ్రేక్ అయిపోయినటువంటి ఆ మైసీలియా నుంచి న్యూ ఫంగస్ అనేది డెవలప్ అవుతుంది, దాని ఫ్రాగ్మెంటేషన్ అంట. అండ్ ప్లానేరియా, ఈ ప్లానేరియా ఆర్గానిజం లో మనకి ట్రూ రీజనరేషన్ అనేది జరుగుతుంది. సో విచ్ ఆర్గానిజం ఎగ్జిబిట్ ట్రూ రీజనరేషన్, ప్లానేరియా. వాటిలో లాస్ట్ బాడీ పార్ట్స్ ఒకవేళ ఆ ఆర్గానిజం కనుక ట్రాన్స్వర్స్లీ కానీ లెంగ్త్ వైజ్ కానీ కట్ చేసినప్పుడు మళ్ళీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ నుంచి రిమైనింగ్ పార్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ట్రూ రీజనరేషన్ అనేది ప్లానేరియాలో మనకి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది. సో మన సెక్షువల్ రీప్రొడక్షన్ ఏమవుతాయి, 2 పేరెంట్స్ ఉంటాయి, వాటి నుంచి గ్యామెట్స్ ప్రొడక్షన్ జరుగుతుంది, మేల్ గ్యామెట్స్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. ఇక్కడ 2 పేరెంట్స్ ఉన్నాయి కాబట్టి డాటర్ సెల్స్ పేరెంట్స్ రెండు కూడా ఐడెంటికల్ గా ఉంటాయి, దేవర్ నాన్ ఐడెంటికల్. ఇక్కడ వేరియేషన్స్ అనేవి ఉంటాయి, సెక్షువల్ రీప్రొడక్షన్ లో వేరియేషన్స్ అనేవి ప్రెసెంట్ అయింది. ఇక్కడ 2 పేరెంట్స్ ఉంటారు కాబట్టి. అండ్ ఇక్కడ ఎక్సెప్షన్ ఉందండి, రీప్రొడక్షన్ లో కూడా ఒక ఎక్సెప్షన్ ఉంది. సో అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా రీప్రొడ్యూస్ చేయగలవా, నో. మనకి కొన్ని ఉంటాయి, వర్కర్ బీస్, హనీ బీస్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ బీస్ ఉంటాయి కదా, లైక్ డ్రోన్, క్వీన్ బీ, వర్కర్ బీ. వీటిలో వర్కర్ బీ అనేది స్టెరైల్ గా ఉంటుంది, అంటే దానికి రీప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ అనేది ఉండదు. అండ్ అలాగే మ్యూల్స్ అంటే ఏంటి, మనకి హార్స్ ని అండ్ డాంకీని క్రాస్ చేస్తే వచ్చిన దాన్ని మ్యూల్ అంటారు. సో అది కూడా స్టెరైల్ గా ఉంటుంది. ఆ స్టెరైల్ మ్యూల్ అనేది రీప్రొడ్యూస్ చేయదు. అలాగే కొంతమంది హ్యూమన్ బీయింగ్స్ లో కూడా కొంతమంది కపుల్కి అంటే రీప్రొడ్యూసింగ్ కెపాసిటీ అనేది ఉండదు. కాబట్టి ఇవి కొన్ని ఎక్సెప్షన్స్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ రీప్రొడక్షన్.